మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి క్రైస్తవులకి బాగా సుపరిచితమైనటువంటి మాట, బాగా తెలిసినటువంటి మాట అర్పణ లేదా కానుక లేదా బలి అర్పణ. ఇలా మనం చూస్తున్నట్లయితే కొన్ని మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. కానుకను ఇచ్చుట, అర్పణను అర్పించుట, ప్రతిష్ఠించుట అని. అయితే మన సత్య మార్గములో, క్రీస్తు మార్గములో మనం ప్రభువుకు ఇచ్చేటువంటి కానుక ఏ విధముగా ఉండాలి? మనుషులు వారి యొక్క కానుకను గొప్పది చేసుకుంటారు, వారు ఇచ్చేటువంటి అర్పణను తెలియపరుచుకుంటూ ప్రచారం చేసుకుంటారు. మనము చేసే ప్రతి ఒక్క క్రియ కూడా దైవికంగా, ఆత్మీయంగా, దైవ చిత్తానుసారంగా ఉండవలసినదే. అయితే ప్రభువుకు ఇచ్చేటువంటి కానుకను గూర్చి కూడా ప్రభు లేఖనంలో మన కొరకు రాయించి ఉంచారు. ఆ కానుకను ఆయనకు సమర్పించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనం గ్రహించగలుగుతాం. అదేదనగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చదివినటువంటి వాక్య భాగంలో ఆయనకు మనం ఇచ్చేటువంటి కానుక హృదయపూర్వకముగా ఇవ్వాలి అని సెలవిస్తున్నారు. ఈ 7వ అధ్యాయంలో మనం 2 విషయాలను గమనిస్తాం. మొట్టమొదటిది హృదయపూర్వకముగా ఇవ్వాలి, సనుగుకోకుండా బలవంతంగా కాక మన హృదయంలో నుండి మొట్టమొదట ఆ అర్పణ దేవునికి ప్రతిష్ఠించాలి. అది ఆయనకు ధూపంగా మార్చబడాలి. ఆ తరువాతనే ఆ కానుకను సమర్పించాలి. అంతే తప్ప కానుకను సమర్పించి ఇంత చేశాము అంత చేశామనేటువంటి అపవాది యొక్క ఆలోచనలను, సనుగును, సంశయమును లోపల ఉంచుకున్నట్లయితే ఆ అర్పణ నిరుపయోగమైనదిగా మార్చబడుతుంది. కనుక మనం ఎప్పుడు దేవునికి కానుక ఇచ్చినా, ఏమి మందిరంలో చేసినా, ప్రతి పనిలో, ప్రతి కానుకలో, ప్రతి అర్పణలో, ప్రతి క్రియలో మనం హృదయపూర్వకముగా అనేటువంటి మాటను గుర్తు పెట్టుకునవలసిన వారమై ఉన్నాము. అలా హృదయపూర్వకంగా మనం చేసినప్పుడు మాత్రమే ఆ చిన్న క్రియే, ఆ చిన్న కానుకే గొప్ప బహుమానమును, గొప్ప ప్రతిఫలమును మనకు కలుగు చేస్తుంది. ఈ 7వ వచనంలో మరొక విషయాన్ని మనం గమనిస్తాం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ 2వ విషయం, దేవునికి మనం ఉత్సాహముగా ఇవ్వాలి, ఆనందముగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. అనాలోచనతోనూ, నిరుత్సాహముతోనూ, గొప్పతనముతోనూ, డంబముతోనూ, డాంబికత్వముతోనూ అస్సలు ఇవ్వనే కూడదు. ఉత్సాహముగా ఆయనకు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. మరియు 3వ విషయాన్ని మనం గమనిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయం మొదటి నుండి చూసినట్లయితే, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పరుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకై ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ మనం గమనిస్తాం, మనం ఇచ్చేటువంటి అర్పణ, కానుక రహస్యముగా ఇవ్వవలసిన వారమై ఉన్నాము. దానిని గూర్చి బోర ఊదించుకొనక, డంబాలు చెప్పుకొనక, వీధులలో ప్రచారము చేసుకొనక, వాటిని రహస్యంగా ప్రభువు నామములో చేయవలసిన వారమై ఉన్నాము అని సెలవిస్తున్నారు. మరియు 4వ విషయాన్ని మనం గమనిస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 16వ అధ్యాయము 1 నుండి. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభువుకి ఇచ్చేటువంటి కానుక మనం వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. దేవుడు మనలను ఆశీర్వదించిన కొలది ఇవ్వాలి. దేవుడు మనలను దీవించిన కొలది ఇవ్వాలి. దేవునికి మనం ఇచ్చేటువంటి కానుక స్థితిని బట్టి ఇవ్వాలి. కలిగిన దాన్ని బట్టి అతిశయించక, దానిని బట్టి ఉత్సహించక, ప్రభు కొరకు కానుకను తీసి ఆయన సన్నిధిలో సమర్పించాలి. మరియు 5వ విషయాన్ని గమనిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము
అర్పింపుము. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఇచ్చేటువంటి కానుక గొడవలతోనూ అల్లర్లతోనూ మోసయుక్తముతోనూ ఇవ్వకూడదు, సమాధానముగా ఉండి ప్రేమతో ఆయనకు ఇవ్వాలి అని. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ధ్యానించినటువంటి అంశాలలో మొట్టమొదటిది ఆయనకు ఇచ్చేటువంటి కానుక హృదయపూర్వకంగా ఇవ్వాలి, రెండవది ఉత్సాహంగా ఇవ్వాలి, మూడవది మనము వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, నాలుగవది రహస్యముగా ఇవ్వాలి, ఐదవది అందరితో సమాధానముగా ఉండి మనము కష్టపడి సంపాదించిన కష్టార్జితం నుండి ఇవ్వాలి, ప్రేమపూర్వకముగా ఇవ్వాలి. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇవన్నీ కేవలం పూర్తిగా ధనమును గూర్చి మాట్లాడుతున్నదా వాక్యం మనం చూసినట్లయితే కానే కాదు. ప్రభు శ్రీమంతుడగు దేవుడు, ఆయన సమస్త సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు, సమస్త జనులను ఆశీర్వదించగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకు మనమిచ్చేటువంటి కానుక ఏ పాటిది? అయితే ఇక్కడ గమనించవలసినటువంటి పాఠ్యం, మనము చేసేటువంటి ప్రార్థన, మనం చేసేటువంటి ధర్మక్రియలు, మనము చేసేటువంటి దాన క్రియలు, మనము చేసేటువంటి వస్త్రాల పంపిణీ, భోజన కార్యక్రమాలు, మందిర నిర్మాణాలు, పరిచర్యకు తోడ్పాటుగా ఉండుట, స్వార్థ కూడికలను ఏర్పాటు చేయట, ఇవన్నీ కూడా మనం ఈ లక్షణములతో చేయవలసిన వారమై ఉన్నాము. మనం వాక్యాన్ని ధ్యానించినా, ప్రార్థించినా, ఉపవాసం ఉన్న అన్ని కోణాలలో భౌతికంగాను ఆత్మీయంగాను ఈ విషయాలను మన మధ్యలో ఎప్పుడు పదిలపరుచుకొని వాటికి అనుగుణముగా దేవుని వాక్యానుసారంగా మనం కానుక ఇవ్వవలసిన వారమై ఉన్నాము. నేడు ఈ అంత్యదినములలో గర్విష్ఠులు, అహంకారులు, బింకములాడువారు, స్వార్థ ప్రియులు, డాంబికులు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. వీరు వారు చేసేటువంటి కార్యాన్ని ఇతరులకు కనపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారు చేసేటువంటి ఆ అర్పణ హృదయంలో నుండి కాక వారి గొప్పతనాన్ని చూపించుకోవడానికి బలవంతంగా ఇస్తూ ఉంటారు. ఉత్సాహంగా కాక నిరుత్సాహంగా, దాని వలన వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని గుర్తించలేక నిరుత్సాహంగా ఇస్తూ ఉంటారు, అయిష్టంగా ఇస్తూ ఉంటారు. వారు వర్ధిల్లను కొలది కాక, వారిని దేవుడు ఎంత ఆశీర్వదించాడో దాన్ని బట్టి కాక, వారి యొక్క సంపదను ప్రక్కన పెట్టి దేవుని కొరకు ఎప్పటి వలె వారి ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆ చిన్న కానుకని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారు స్వార్థ ప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షులుగా ఉన్నందుచేత ఈ గుణ లక్షణములు వారిలో కనబడవు. మరియు మరి శ్రేష్టమైనటువంటి విషయం, సమాధానంగా అందరితో సమాధానంగా ఉంటూ కష్టార్జితముల నుండి ప్రేమగా ఆయనకు ఇవ్వాలి. లంచాలతోనూ వడ్డీ వ్యాపారాలతోనూ వారిని మోసం చేసి వీరిని మోసం చేసి, వారికి ఒక మాట చెప్పి వీరికి ఒక మాట చెప్పి లాభాన్ని అధికంగా పొందుకొని దాని నుండి ఆయనకి ఇచ్చేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. నేడైతే మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం, మనం అందరితో సమాధానంగా ఉండాలి, కష్టార్జితముల నుండి ఆయనకు కానుకను సమర్పించాలి, ప్రేమపూర్వకముగా ఆయనకు ఇవ్వాలి, రహస్యముగా ఇవ్వాలి. దీనిని బట్టి ప్రభువే నాకు ప్రతిఫలం ఇచ్చేవాడని గుర్తించి ఇవ్వాలి. మన హృదయ లోతుల్లో నుండి ఆ కానుకను మొట్టమొదట ఆత్మీయంగా ధూపం వలె ఆయనకు సమర్పించాలి, ప్రతిష్ఠించాలి, అర్పించాలి. ఆ తరువాతనే అది మందిరమునకు తీసుకుని రావాలి. ఉత్సాహముగా, సంతోషంగా ఆయనకు మనం సమర్పించాలి. మనలను దేవుడు ఎంత వర్ధిలింపచేశాడో, ఎంత ఆశీర్వదించాడో అంతగా మనం ఆయనకు సమర్పించాలి. అబ్రహామును గురించి మనం చూస్తాం. అతనికి కలిగిన సమస్త సంపదలో, ఆస్తిలో 10వ భాగము దేవుని మందిరంలో సమర్పించాడు. అబ్రహాముకు ఎవరు చెప్పారు ఆ విధంగా చేయాలి అని చూసినట్లయితే అబ్రహాముకు ఎవరు చెప్పలేదు. అబ్రహాము కలిగినటువంటి ఆ దేవుని సహవాసము, అబ్రహాము కలిగినటువంటి ఆ ప్రార్థన శక్తి అబ్రహాముకు ఉపదేశించింది. కయ్యను, హేబెలు దేవునికి అర్పణను ఇచ్చారు, ప్రథమ ఫలములను తీసుకుని వచ్చారు. దేవునికి భాగం ఇవ్వాలి, దేవునికి కానుకను ఇవ్వాలని తీసుకుని వచ్చారు. కయ్యను ఈ గుణ లక్షణాల్లో ఒక్క లక్షణమైనను లేక అన్నిటినీ అనగదొక్కి వ్యర్థమైనటువంటి అర్పణను దేవుడికి సమర్పించాడు. దేవుడు దానిని అంగీకరించలేదు. హేబెలు మాత్రం ఈ గుణ లక్షణములను కలిగి దేవునికి కానుకలు సమర్పించాడు. దానిని ప్రభు అంగీకరించారు. ఇలా మనం ధ్యానిస్తుంటే అనేకమైనటువంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో తటస్థిస్తాయి. అయితే నేడు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం, మనం ఇచ్చేటువంటి కానుక, మనము చేసేటువంటి క్రియ, పని ప్రతీది కూడా దైవ చిత్తానుసారంగా, హృదయపూర్వకంగా, ఉల్లాసంగా, వర్ధిల్లిన కొలది రహస్యముగా, ప్రేమపూర్వకంగా కష్టార్జితంలో నుండి ఆయనకు ఇవ్వవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మాత్రమే పరలోకమందు చూస్తున్నటువంటి తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ కానుక ఇచ్చే విషయంలో కూడా మనం
మనం చాలా జాగరూకత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అని కానుకను గూర్చి కూడా పరిశుద్ధాత్ముడు తేడగా సెలవిస్తుండగా అట్టి విధంగా మనం ముందుకు సాగిపోయి దేవుని ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపుచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కానుకను గురించి మీరెంతో శ్రేష్టమైనటువంటి విషయాలను మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇక మీద కానుకిచ్చే ప్రతి వారు ఈ యొక్క గుణ లక్షణములను కలిగి ముందు అడుగుపోయినట్లుగా నీకు అర్పించినట్టుగా కృప దయచేయండి. ఇంకా మరి ప్రతి అవసరం కరుణ నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.